అందరికీ నమస్కారం. ఈరోజు మనం లీప్ యాప్లో మెగా పీటీఎం 3.0 డేటాను ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. నేను చెప్పేది ఫాలో అయితే చాలు. సరే, మనం మొత్తం 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. యాప్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎవరెవర్ని ఇన్వైట్ చేయాలి, మీటింగ్ రోజు డేటా ఎలా ఎంటర్ చేయాలి, ఫోటోలు అప్లోడ్ చేసి ఫైనల్గా ఎలా సబ్మిట్ చేయాలో అన్నీ వివరంగా చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ సన్నాహాలు. ఇది చాలా ఇంపార్టెంట్. సరైన యాప్తో సరైన లాగిన్తో స్టార్ట్ చేస్తేనే మన పని సగం అయిపోయినట్టు. లేకపోతే మధ్యలో ఇబ్బందులొస్తాయి. సో ముందుగా దాని గురించే చూద్దాం. చూడండి, ఎప్పుడూ లేటెస్ట్ వర్షన్ యాప్ వాడటం చాలా ముఖ్యం. మరి ఆ యాప్ ఎక్కడ దొరుకుతుంది? సింపుల్. గూగుల్లో అమరావతి టీచర్స్ అని సర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ లింక్స్ సెక్షన్లో లీప్ యాప్ లేటెస్ట్ వర్షన్ అనుంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతే. ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అస్సలు మర్చిపోవద్దు. ఇండివిజువల్ టీచర్ లాగిన్తో కాదు, స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అవ్వాలి. ఎందుకంటే ఈ పీటీఎం ఆప్షన్స్ అన్నీ స్కూల్ లాగిన్లోనే కనిపిస్తాయి. ఇది చాలా ముఖ్యం. సరే, లాగిన్ అయిపోయాం కదా. ఇప్పుడు యాప్లో పీటీఎం ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ముందుగా గవర్నెన్స్లోకి వెళ్ళండి. అక్కడ సమగ్ర శిక్ష సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పీటీఎంపై నొక్కండి. ఇదిగో, మనం వెతుకుతున్న ఆప్షన్ ఇక్కడే ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్, పీటీఎం ఆహ్వానితులు. అంటే మీటింగ్కి ఎవరెవర్ని పిలవాలి అనే లిస్ట్ ప్రిపేర్ చేయడం. ఇది మీటింగ్కి ముందే చేయాల్సిన పని. కేవలం పేరెంట్స్నే కాదు, మన స్కూల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేసేవాళ్లని కూడా పిలవడానికి ఇదొక మంచి అవకాశం. ఇక్కడ మనకొక మంచి విషయం ఏంటంటే, పేరెంట్స్, ఎస్ఎంసీ మెంబర్స్, టీచర్ల పేర్లను మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ డేటా ఆల్రెడీ యాప్లో ఉంటుంది. సో మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అయితే మరి ఇంకెవరిని యాడ్ చేయాలి? ఆ స్పెషల్ గెస్ట్లు ఎవరు? ఆ స్పెషల్ గెస్ట్లు వీళ్ళు. దాతలు, మన స్కూల్ పాత విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇలా వేరే వాళ్లను కూడా మనం ఇన్వైట్ చేయాలి. వీళ్ళందరూ రావడం వల్ల మన స్కూల్కి, కమ్యూనిటీకి మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. మరి వీళ్ళని ఎలా యాడ్ చేయాలి? సింపుల్. ముందుగా పీటీఎం టైప్ని మెగా పీటీఎం అని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ డేటా మీద క్లిక్ చేసి వాళ్ల పేరు, హోదా, అడ్రస్, మొబైల్ నంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ఇక్కడ వాళ్ల మొబైల్ నంబర్ కరెక్ట్గా ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్విటేషన్ వాళ్ల ఫోన్కే వెళ్తుంది. రైట్, ఇన్విటేషన్స్ పంపేశాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2. అసలు మీటింగ్ రోజున యాప్లో ఏం చేయాలో చూద్దాం. అంటే అటెండెన్స్ రికార్డ్ చేయడమన్నమాట. ఓకే, మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు కండక్ట్ పీటీఎం సెక్షన్కి వెళ్ళి అక్కడ స్టేటస్ని నిర్వహించాము అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం మీటింగ్ పెట్టామని కన్ఫర్మ్ చేసినట్టు. ఇది ఫస్ట్ స్టెప్. ఇక పేరెంట్స్ అటెండెన్స్ ఎంటర్ చేయడం చాలా ఈజీ. చూడండి, క్లాస్ వైజ్గా ఎంతమంది తల్లులు వచ్చారో, ఎంతమంది తండ్రులు వచ్చారో ఆ నంబర్స్ ఎంటర్ చేస్తే చాలు. అంతే, చాలా సింపుల్ కదా. ఇక మిగతా వాళ్ల అటెండెన్స్ సంగతేంటి? మనం ముందు యాడ్ చేసిన లిస్టులు ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఎస్ఎంసీ మెంబర్స్, దాతలు, పూర్వ విద్యార్థులు, ఇలా అందరి లిస్టుంటుంది. మీటింగ్కి వచ్చిన వాళ్ల పేరు పక్కన ఒక టిక్ పెడితే సరిపోతుంది. నిజంగా ఎవరు వచ్చారో వాళ్లను మాత్రమే సెలెక్ట్ చేయాలి. సరే, అటెండెన్స్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఫోటోలు అప్లోడ్ చేయడం. మనం మీటింగ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాం అనడానికి ఇవే ప్రూఫ్. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. మొత్తం 3. కరెక్ట్గా 3 ఫోటోలు అప్లోడ్ చేయాల్సుంటుంది. ఆ 3 ఫోటోలేంటంటే, ఫస్ట్ది వచ్చిన వాళ్లకి మధ్యాహ్న భోజనం పెడుతున్న ఫోటో, రెండోది మీటింగ్లో ఉన్న అందరితో ఒక గ్రూప్ ఫోటో, ఇక మూడోది పేరెంట్స్, టీచర్స్ మాట్లాడుకుంటున్న ఫోటో. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. మరే ఈ ఫోటోలు ఎలా అప్లోడ్ చేయాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యాప్లోనే డైరెక్ట్గా కెమెరాతో ఫోటో తీయొచ్చు. లేదా ముందుగానే ఫోటోలు తీసిపెట్టుకుని గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయొచ్చు. నా సలహా ఏంటంటే గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయడమే బెటర్. ఎందుకంటే మనం మంచి ఫోటోని సెలెక్ట్ చేసుకునే టైం ఉంటుంది. ఓకే, ఇక మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. విజయవంతంగా సబ్మిట్ చేయడం ఎలాగో చూద్దాం. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా గుర్తు చేసుకుందాం. ఒక్కసారి మొత్తం ప్రాసెస్ చూస్తే, ఫస్ట్ మీటింగ్కి ముందే ఇన్వైటీస్ లిస్ట్ రెడీ చేయాలి. సెకండ్, మీటింగ్ రోజు అటెండెన్స్ డేటా ఎంటర్ చేయాలి. థర్డ్, ఆ 3 ముఖ్యమైన ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కాలి. అంతే, ప్రాసెస్ కంప్లీట్. ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి.
లీప్ యాప్ కావాలంటే ఎప్పుడూ అమరావతి టీచర్స్ వెబ్సైట్కి వెళ్ళి లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడే ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చూశారుగా, ఇలా మీ పీటీఎం డేటాను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయొచ్చు. అయితే ఇలా అంతా డిజిటల్ చేయడం వల్ల కేవలం రిపోర్టింగ్ మాత్రమే మారుతుందా, లేక స్కూల్స్, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ మధ్య ఉన్న సంబంధం కూడా మారుతుందా? దీని గురించి ఆలోచించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.